నమస్కారం. మన అందాల విశాఖపట్నంలో సందర్శనకి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఎన్నో టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి, లైక్ కైలాసగిరి వీటిలాగా. కానీ బీచ్ వీటన్నిటితో పాటుగా ఆ బీచ్లో మనం చూడదగిన ఒక అద్భుతమైనది ఏంటంటే కురుసురా సబ్మెరీన్. ఈ సబ్మెరీన్ పిల్లలందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయవలసిన అవసరం ఉంది. ఆ సబ్మెరీన్ని తీసుకొచ్చి మనందరి సందర్శన కోసం ఇక్కడ నిలబెట్టిన నేవీ వాళ్ళలో పనిచేసిన కమాండర్ శ్రీ పసుమర్తి కొండలరావు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తన సహచర నేవీ ఆఫీసర్స్తో కలిసి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ స్థాపించారు. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు కొండలరావు గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు చేసిన సేవలు తెలుసుకున్నాము, చాలా అద్భుతమైనవి. ఎందుకంటే దేశ రక్షణ అనేది మామూలు విషయం కాదు. పైగా ఒక 45-50 సంవత్సరాల ముందు అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి అనేదే తప్ప అదే కాన్సెప్ట్తో ఉండేవారు. ఆ సమయంలో మీ విద్యాభ్యాసం ముగిసిన వెంటనే మీరు ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఏంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉన్నది. మా ఏజ్ గ్రూప్లో అంటే బిట్వీన్ 70s దేశంలోని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారానే ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి మగపిల్లలకి ఒకటి దట్ స్టెనోగ్రాఫీ టైపిస్ట్, రెండే ఉద్యోగాలు ఉండేవి దేశంలోని. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు కొంత ఉండేవి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లోని రిజిస్టర్ చేసుకుని ఉద్యోగం కాల్ లెటర్ వస్తే ఉద్యోగం వచ్చినట్టు అనుకునేవాళ్ళు, లేకపోతే లేదనుకునేవాళ్ళు. బట్ ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ తెలివితేటలు ఉన్న పిల్లలందరూ ఏం చేసేవారంటే దే యూస్ టు అస్పైర్ ఫర్ బికమింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేవీ వాడికి వాళ్ళ దట్ ఈ ఉద్యోగం వస్తున్నారు. అందుకని కొంచెం తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏమంటే అనుకునేవారు ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ అవ్వాలని అనుకునేవారు. దేశ సేవ అది వదిలింది. అంటే లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డిస్కషన్ అట్ ఆల్. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఐఏఎస్ ఐపీఎస్ చేయగలిగిన తెలివితేటలు లేవు, కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వాస్ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ అవుతే నాకు ఉద్యోగం వస్తుందని ఒకటి ఉండేది, అంతే, ఫుల్ స్టాప్. ఒకవేళ ఆర్మీలోని కానీ నేవీలోని కానీ సెలెక్ట్ కాకపోతే నెక్స్ట్ ఉద్యోగం ఏంటుంటుంది అంటే రైల్వేలో ఉద్యోగం దొరికితే బాగుంటుంది. పిల్లలందరూ అనుకోరు, మా ఏజ్ గ్రూప్లు అందరూ ఎర్లీ 70s మిడ్ 70s వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఇప్పుడు నేవీలోని ఎలాగే జాయిన్ అయ్యారు అన్నదానికి చెప్పాలంటే మామూలుగా ఇప్పుడు పిల్లలు ఉద్యోగానికి వెళ్ళారు టీసీఎస్లోనే ఇన్ఫోసిస్లోనే అంతా ఒక 45 నిమిషాలు అరగంట గంటన్నర ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలోని ఆ అబ్బాయికి 20,000 30,000 రూపీస్ జీతం ఇస్తారు. జీతం ఇస్తే ఇప్పుడు ఈ అబ్బాయి 20,000 రూపీస్ జీతంతో క్యాన్ దిస్ కంపెనీ మేక్ ప్రాఫిట్ ఆఫ్ 50,000-60,000 రూపీస్ more than what the skill which this person has got in his hand. అదే వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన పెద్దవాళ్ళు అనుకున్నారు. Whereas when we joined the Army, Navy or Air Force, they interview us for 4 days in the Services Selection Board. 4 రోజులు మమ్మల్ని కూర్చోబెడతారు అక్కడ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు. కానీ అప్పుడు ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, యూపీఎస్సీ ఎగ్జామ్ రిటన్ టెస్ట్ ఉంటుంది. అందులో మిగతా గ్రాడ్యుయేట్స్ లాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతా అయిపోతుంది. రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన పిల్లలందరినీ ఎస్ఎస్బీకి పిలుస్తారు. అప్పుడు పిలిచారు, ఇవాళ కూడా పిలుస్తారు. ఓకే, పిలిచి ఏం చెక్ చేస్తారు? డస్ దిస్ బాయ్ ఈజ్ ఈ ఫిజికల్లీ ఫిట్, ఒకటి. 2, కామన్ సెన్స్ ఉందా లేదా చూస్తారు. ఓకే, 3. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇస్ దట్ ఇస్ దిస్ ఫెలో ఆర్ దిస్ బాయ్ dumb enough to sacrifice his life for a cause. అంటే అంత మూర్ఖుడా కాదా అని ఆలోచిస్తారు. ఓకే, ఫర్ ఎ కాజ్. అందరూ ఆ పని చేయలేరు కదా అది. సో దట్ ఈస్ దే డూ ఏ సైకలాజికల్ టెస్ట్. సైకలాజికల్ టెస్ట్ చేసి దే ఐడెంటిఫై బాయ్స్ వర్ fit to join the Army, Navy, Air Force, and that is not failed till date. ఇప్పటిదాకా ఆర్మీలో కానీ నేవీలో కానీ ఒక ఆఫీసర్ తప్పు చేశాడు అన్నమాట మన హిస్టరీలో లేదు, ఎప్పుడూ ఉండదు. ఓకే, ఎంత సాక్రిఫైస్ అయినా చేస్తామో, మా కింద జవాన్స్ సేలర్స్ ఎంతమంది అయినా సరే, బట్ ద జాబ్ ఈజ్ ఆల్వేస్ డన్. ఇప్పటిదాకా ఆర్మీ నేవీ మీద ఎప్పుడు కూడా రెడ్ మార్క్, బ్లాక్ మార్క్ కానీ రెడ్ మార్క్ కానీ ఏమీ రాలేదు. అందరూ ఆర్మీ ఆఫీసర్ అంటే గొప్పగా చెప్తారు. ఎందుకంటే that selection board is doing an excellent job till date. Yes. Till date and tomorrow and always does it. Okay, that's all.
నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం వచ్చింది. అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ బై ద సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ టు డూ దిస్ జాబ్. నేను ఉద్యోగం చేశాను. తప్పించి దేశము సాక్రిఫైస్ అన్నది దట్ ఈస్ తెలుగులో చెప్పాలి అనుషంగిక ప్రయోజనం. నాకు అన్నం పెట్టింది, నా పని అయిపోయింది అంతే, అంతగా ఇంకేం లేదు. ఓకే, లెట్స్ బి వెరీ ఫ్రాంక్ ఆన్ దట్. నెక్స్ట్, చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారు కొండలరావు గారు. తర్వాత మీరు ఈ సబ్మెరీన్ సర్వీసెస్ లోకి ఎలా వచ్చారు? ఓకే, సబ్మెరీన్ సర్వీసెస్ ఎలాగ వచ్చాను దానికి మా చిన్నప్పుడు ఇప్పుడు ఎక్కువ ఈ సబ్మెరీన్స్లోని కొన్ని బ్రాంచెస్ ఉంటాయి నేవీలోని. మామూలు నేవలో వస్తారు కంటే ఆ రోజుల్లో 250 రూపాయలు చేత ఎక్కువ ఇచ్చేవారు. ఓకే, సబ్మెరీన్స్లోని పైలట్స్ అండ్ కమాండోస్, మెరీన్ కమాండోస్ ఉంటారు కదా, అండ్ డైవర్స్, సముద్రం కింద డైవింగ్ చేసే వాళ్ళకి అదేంటిది ఆ 250 రూపాయల కోసం కొంతమంది జాయిన్ అవుతారు. అంటే ఎక్స్ట్రా ఎలవెన్స్ కింద ఇచ్చేవారు. అండ్ మీ సెట్ ఠీక్ దిస్ ఇస్ గుడ్ జాబ్, జాయిన్ అయ్యాం, బాగానే ఉన్నది. ఓకే, సబ్మెరీన్స్లో ఎలా జాయిన్ అయ్యారు అన్నదానికి అదేంటిది ఒక అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్ ఈస్ అ సబ్మెరీన్ ఆల్ అబౌట్ అన్నదాన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫారెస్ట్లో బోల్డ్ రకాల జంతువులు ఉంటాయి. సింహాలు ఉంటాయి, టైగర్లు ఉంటాయి, హైనాలు ఉంటాయి, ఎలిఫెంట్స్ ఉంటాయి, హిప్పోపాటమస్ ఉంటుంది, బోల్డ్ రకరకాల జంతువులు ఉంటాయి కదా. బట్ ద మోస్ట్ డేంజరస్ క్రీచర్ ఇన్ ద ఎంటైర్ ఫారెస్ట్ ఇస్ స్నేక్. మన వీధిలో ఏనుగు వచ్చింది అనుకో మనకు తెలిసిపోతుంది. ఓకే, ఒక సింహం వచ్చింది అనుకో తెలిసిపోతుంది. బట్ మన ఇంట్లోనే ఒక స్నేక్ ఉన్నదంటే మనకు తెలియదు, అంతే కదా. సబ్మెరీన్ వార్ఫేర్ ఈజ్ అకిన్ టు జంగల్ వార్ఫేర్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక స్నేక్ ఉన్నది అనుకోండి, మన స్నేక్ ఉన్నదని మన గార్డెన్లో ఉండొచ్చు, సోఫా కింద ఉండొచ్చు, బెడ్రూమ్లో ఉండొచ్చు, మంచం కింద ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సేమ్ ఈజ్ అప్లికబుల్ టు సబ్మెరీన్ ఇన్ నేవల్ వార్ఫేర్. ఓకే, ఒక విక్రాంత్ కానీ, విరాట్ కానీ, విక్రమాదిత్య కానీ బయలుదేరిందంటే శాటిలైట్ పిక్చర్స్ వచ్చేస్తాయి కదా. పోర్ట్ల నుండి పైకి వెళ్ళినట్టు తెలుస్తుంది, సర్ఫేస్ మీద ఎక్కడైనా తెలుస్తుంది. ఓకే, దానికి బలం ఉన్నది తిరుగుతుంది. వేరే సబ్మెరీన్ కానీ వెళ్ళిందంటే ఆ సముద్రం కింద వెళ్తుంది, ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇట్స్ ఎ వెరీ సంథింగ్ ఆఫ్ ఎ సీక్రెట్ వెపన్ విచ్ నేషన్ ఆల్వేస్ ఎస్పైర్స్ టు హ్యావ్. సపోజ్ ఒక అవతల శత్రువుని కానీ జరిపించాలి అంటే జస్ట్ స్ప్రెడ్ ఎ రూమర్ దట్ మీరే కానీ ఇలాంటి చేస్తే ఐ విల్ లీవ్ మై సబ్మెరీన్స్ అవుట్ సైడ్ యువర్ పోర్ట్, అంతే కదా. ఒక స్ప్రెడ్ న్యూస్ పేపర్ కమెంట్ కానీ చేస్తే ఆ పోర్ట్లోకి మర్చెంట్ షిప్లు రావు కదా, మర్చెంట్ షిప్ రాని రావు. ఎందుకంటే ఏ ఓనర్ కూడా మర్చెంట్ షిప్ సాక్రిఫైస్ చేయదు కదా. ఓకే, మీ దేశంలోని ఫలానా పోర్ట్ అవతల సబ్మెరీన్ ఉందని మన పేపర్లో వచ్చింది కాబట్టి ఐ విల్ నాట్ ఫ్లై మై సబ్మెరీన్ సర్వీస్ షిప్ టు సో అండ్ సో పోర్ట్ అనేస్తాం. ఇప్పుడు ట్రేడ్ ఆగిపోయింది, అంతే కదా. దట్స్ ఈ మామూలుగా అంటే నేవల్ దీంట్లో డిటరెన్స్ అంటారు, డిటరెన్స్. ఓకే, అలా దట్స్ హౌ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్మెరీన్ వర్క్స్ ఇన్ నేవల్ వార్ఫేర్. ఒక షిప్ లో వెళ్ళాం అనుకోండి, కొంచెం సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూ నీరు, పైన ఆకాశం, ఇంకా అంతకన్నా ఏమీ కనిపించదు. అలాంటిది నీటి కింద వెళ్ళే సబ్మెరీన్ లో అసలు ఏమీ కనిపించదు, ఒక కిటికీలోంచి నీరు తప్ప. కిటికీ కూడా ఉండదు. మాకు నాలెడ్జ్ బట్టి మేము అనుకుంటాం ఒక కిటికీ కూడా ఉంటుందేమో, అని ఉండదు. అలాంటి దాంట్లో ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వెనక్కి వస్తారో మీకు తెలియని లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఎంత మీరు దేశం కోసం పనిచేసినా, మీరు ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఆ టైంలో మీకు ఎదురయ్యే సవాళ్ళు ఎలాంటివి? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు సముద్రం కింద ఏది కనిపించదు, కిటికీలు ఉండవు మామూలుగా. అంటే 20,000 లీగ్స్ అండర్ ద సీ సినిమా చూస్తే అందులో ఉంటుందేమో, కానీ నిజం సబ్మెరీన్లో ఉండదు. ఓకే, ద ఎంటైర్ హల్ ఇస్ లైక్ ఎ బలూన్ అండ్ ఇట్ గోస్ అండర్ వాటర్. అయిపోయింది కదా. ఇప్పుడు కింద మీరు ఎలా నావిగేట్ చేస్తారని అడుగుతారు. ఓకే, అప్పుడు దాన్ని ఏంటంటే దే సంథింగ్ వాళ్ళు ఇనర్షియల్ నావిగేషన్ ఉంటుంది. అదేంటిదంటే దట్ గివ్స్ యూ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఉన్నది అనుకోండి. లెట్స్ నాట్ గెట్ ఇంటు ద మ్యాథమెటిక్స్ అండ్ ఇనర్షియల్ నావిగేషన్. అయిపోతే కింద మామూలు నావిగేషన్ చార్ట్స్ ఉంటాయి అండ్ జైరో కంపస్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ కంపస్ బాధపడుతుంది, జైరో కంపస్ మీకు బాధపడకపోవచ్చు. ఇనర్షియల్ నావిగేషన్ కానీ జైరో కంపస్ దే టెల్ యూ ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అని. మామూలుగా చార్ట్లు ఉంటాయి, చార్ట్ ఉంటుంది కదా, ఆ చార్ట్ మీద ఈ
పొజిషన్ ఉంటే ఆ పొజిషన్కి వెళ్ళాలి, అక్కడ తిరగాలి, ఇలా తిరగాలి అని ఉంటుంది. అండ్ ఆ చార్ట్స్ ఉంటాయి. అయిపోయిన తర్వాత అదేంటిది ఆ చార్ట్ ప్రకారంగా సముద్రం మీద. ఓకే, సముద్రం మీద నేనే కనిపించదు కదా, మీరు ఎలాగా కనుక్కుంటారో అడుగుతారు. సామాన్యులకు వచ్చే ప్రశ్న. ఓకే, అదేంటంటే ఈ లైట్ ఉంటుంది, లైట్ వేవ్స్ ఉంటాయి కదా, కాంతి అన్నది సముద్రం సర్ఫేస్ కన్నా 2 మీటర్ల కంటే ఎక్కువ ఏం కనిపించదు, కట్టికి చీకటి. ఓకే, బట్ వాట్ ట్రావెల్స్ అండర్ వాటర్ సౌండ్ వేవ్స్. ఓకే, అంటే సౌండ్ వేవ్స్ అంటే ఏంటి? ఇప్పుడు సౌండ్ షిప్ సముద్రంలో నడుస్తుంది, ఆ షిప్ ప్రొపెల్లర్ నడుస్తుంది, ప్రొపెల్లర్ నడిస్తే అదేంటిది దానికి చప్పుడు చేస్తుంది, ఆ సౌండ్ వస్తుంది కదా, దట్ సౌండ్ ట్రావెల్స్ ఫర్ లాంగ్ డిస్టెన్స్. ఓకే, షిప్ ప్రొపెల్లర్ నడిస్తే ఇది పలానా షిప్ అని నీకు ఎలా తెలుస్తుంది, అది ఏ షిప్ అని ఎలా తెలుస్తుంది అని ప్రశ్న మీకు రావచ్చు కదా. దానికి ఏంటంటే ఇప్పుడు సోనార్ అని ఉంటుంది, సోనార్ ఒక సెట్ ఉంటుంది, దట్ డిటెక్ట్ సౌండ్. హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటాము, వింటే ఆ సౌండ్ని బట్టి, ప్రొపెల్లర్ సౌండ్ని బట్టి మాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మీరు ఒక పాట వింటాము, పాట వింటే అది ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, డౌట్ ఇది మొగ్గంతిక, అది మొగ్గంతిక, అది మొగ్గంతిక కదా. హౌ డు యూ డిఫరెన్షియేట్ ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కిషోర్ కుమార్, హిందీ పాట, తెలుగు పాట, మలయాళం పాట, తమిళ పాట, జయసుదాస్ అని డౌట్ మీకు రావచ్చు కదా. అలాగే బికాజ్ యూ హర్డ్ దట్ నాయిస్ బిఫోర్, బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ అనట్లేదు, నాయిస్ ఆఫ్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం యూ హర్డ్ ఇట్ బిఫోర్. ఘంటసాల గారి వాయిస్ అంతకుముందు విన్నాం కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్న నాయిస్, ఈయన పల్స్ లెంగ్త్, ఈయన ఈ ఫ్రీక్వెన్సీ నాయిస్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నాకు తెలుసు. అయిపోయింది కదా. సేమ్ గోస్ గుడ్ విత్ ద ఫీమేల్ వాయిస్, పి సుశీల, శ్రేయా ఘోషాల, ఎస్ జానక, లేకపోతే చిత్ర అని కనుక్కోవడానికి యూ హర్డ్ దట్ నాయిస్ బిఫోర్. ఓకే, దీస్ నాయిసెస్ ఆర్ టేప్ అండ్ టాట్ టు అస్ ఇన్ ద స్కూల్. సబ్రీన్ స్కూల్లో నేర్పిస్తారు విత్ హెడ్ ఫోన్స్ అయిన తర్వాత అప్పుడు దట్స్ హౌ వి లెర్న్ టు క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్. డిఫరెంట్ అంటే నా భాషలో చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సబ్రీన్ అయిపోయింది, తెలిసింది అక్కడ. బట్ హౌ డు యూ అటాక్ దట్ షిప్? నెక్స్ట్ ప్రశ్న వచ్చింది కదా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సబ్రీన్ టు ఒక షిప్ని కానీ కొట్టాలంటే వీ క్యారీ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ టార్పిడో. మీరు పుస్తకాలకు వెళ్తే ఫార్వర్డ్ కంపార్ట్మెంట్ టార్పిడో కనిపిస్తే ఆ టార్పిడో హోమౌంట్ టు ద నాయిస్ ఆఫ్ ఏ షిప్. ఓకే, కొన్ని సబ్మరీన్స్లోని దెర్ ఈస్ ఎ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. లెంగ్త్ ఆఫ్ ద ఫైబర్ ఆప్టిక్ 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉంటుంది. ఆ టార్పిడో సముద్రంలో వెళ్తూ చెప్తుంది నాకు. అప్పుడు టార్పిడో సముద్రంలో వెళ్తూ చెప్తుంది నాకు ఈ నాయిస్ వినిపించిందని. అంటే అప్పుడు టార్పిడో ఈ టార్గెట్ కాదు, పక్కకి వెళ్ళాలి. అంటే వీ కెన్ కంట్రోల్ ద థింగ్. మన వీడియో గేమ్ లాగా ఆ టార్పిడో డైరెక్ట్ చేయొచ్చు, కిందకి వెళ్ళి మీదకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ రైట్ టార్గెట్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోడ్ అంటే ఆ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. దట్స్ అటాక్ అనదర్ షిప్ విత్ టార్పిడో. ఆ టార్పిడోలన్నీ మీరు సబ్రీన్ మ్యూజియంలో వెళ్తే కనిపిస్తుంది. అయిపోయింది కదా. నెక్స్ట్ అదే మీరు చాలా మాకు అర్థమయ్యే భాషలో చాలా బాగా వివరించారు. వెళ్ళి చూసినా కూడా మాకు అంత టెక్నికాలిటీస్ అర్థం కావు. మీరు చెప్తే ఇప్పుడు మాకు కొంతవరకు బాగా అర్థమైంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ కుర్సురా ఉంది, ఈ కుర్సురాని దాని సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ చేశారు మ్యూజియం కింద మార్చగానే. అందులో మీ పాత్ర ఉందని నాకు తెలుసు. అది తీసుకుని వచ్చేటప్పుడు మీరు ఎలాంటి ప్రయాసాలకు గురయ్యారు? ఓకే, ఇనీషియల్గా ఈ సబ్మరీన్ బీచ్ చేయాలంటే నేవల్ హెడ్ క్వార్టర్స్ నుండి ఆర్మీ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అప్రూవల్ తెచ్చుకోవాలంటే ఆ ఫైల్ ఏమో అని ఢిల్లీలో తిరుగుతుంటే తమిళనాడు గవర్నమెంట్ వాంటెడ్ us to beach the submarine on Marina Beach in Madras. మెరీనా బీచ్ ల్యాండ్ అది సమంగా సరిపోలేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది we just shelved it off. అప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారు, బుధవారం నాడు రాస్తే సెక్రటరీ టూరిజం చంద్రకాంత్ అన్న ఆవిడ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనరు, రిజిస్ట్రార్ ఆఫ్ ల్యాండ్స్ వాళ్ళందరూ మధ్యాహ్నం మీటింగ్ వచ్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు వాజ్పేయి
government is dependent on Naidu for holding the ministry at that point of time, and he wanted the submarine to beach only in Vizag and nowhere else, not go to Madras. He said that he would give us all the funds required to beach the submarine in Vizag. అయిపోయింది కదా, సబ్మరీన్ బీచ్ చేయాలనుకున్నాం. బీచ్ చేయాలంటే అప్పుడు జాగా ఏమని అంటే సెలెక్ట్ చేయాలి కదా, కింద రాక్స్ ఉండకూడదు, మట్టి బాగా ఉండాలి, గ్రేడియంట్ సమంగా ఉండాలి. అదంతా సెలెక్ట్ చేసిన తర్వాత ల్యాండ్ ఈ జాగా మాకు ఇవ్వండి అని కలెక్టర్ గారిని అడిగాం. ఇచ్చాడు, బీచ్ చేస్తాం, ఇష్యూ క్లోజ్. అది చాలా ఒక మంచి మ్యూజియం. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెక్కడా ఇలాంటి ఉండదు. అయితే ఇంత కష్టతరమైన విధిని నిర్వహించాలి అంటే మీకు కుటుంబ తాలూకా సహకారం చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు కొండలరావు గారు ఇంత సక్సెస్ఫుల్గా ఆయన సర్వీసులు కంప్లీట్ చేసి రిటైర్డ్ లైఫ్ ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. అయితే ఆయన విధి నిర్వహణ ప్రయత్నంలో ఆయనకి పూర్తిగా సహకరించిన ఆయన సతీమణి శ్రీమతి శశికళ గారిని కూడా ఇప్పుడు మనం ఒకసారి కలుసుకుందాం. నమస్కారం శశికళ గారు. నమస్కారం. అది నిజంగా మిమ్మల్ని కూడా అభినందించాలి. ఎందుకంటే ఆయన జాబ్ అలాంటిది. ఆయన ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్ని ఎదుర్కొని మీరు కుటుంబంలో మిగతా అన్ని విషయాలు సాఫీగా జరగడానికి మీ సహకారం ఎంతైనా ఆయనకు ఉండి ఉంటుంది. ఆ విషయంలో మిమ్మల్ని మేము చాలా అభినందిస్తున్నాము, గర్వపడుతున్నాము కూడా మిమ్మల్ని చూసి, ఆయనకు అంత సహకారం అందించినందుకు. అయితే ఇంత చక్కటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తర్వాత రిటైర్డ్ లైఫ్లో కూడా కొండలరావు గారు ఆయన క్రమశిక్షణని అలాగే కంటిన్యూ చేస్తూ ఆయన ఎంత చక్కటి లైఫ్ని రిటైర్డ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారంటే ఆయనకి జంతువుల పట్ల విపరీతమైన దయ. అందుకని వీధి కుక్కలన్నిటికీ ఆయన ప్రతిరోజు భోజనం తయారు చేయించి ఇంట్లో శశికళ గారి సహాయంతో వాటన్నిటికీ కూడా పంచి ప్రతిరోజు వాటి ఆకలి తీరుస్తారు. అంతేకాకుండా ఆయనకి తగిన సహజ ధర్మచారిని తను కూడా, ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఇద్దరు ఆంధ్ర యూనివర్సిటీలో పోటాపోటీగా 1-2 స్థానాలలో యోగాలో పీజీ పట్టాన్ని పొందారు. ఆ తర్వాత కూడా ఒకటి పీజీ అయిపోయింది. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే నేవీలో చేరిన కొండలరావు గారు ఇంకా తను తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పి పాలిటిక్స్లో ఆయన ఇప్పుడు పీజీ చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆయన రీడింగ్ రూమ్లో చాలా బుక్స్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని చదవడానికి, సోషల్ మీడియాలో చాలా ప్రపంచంలో జరుగుతున్న కొత్త విషయాలన్నీ తెలుసుకోవడానికి ఆయన చాలా సమయాన్ని కేటాయిస్తూ ఎంతో ఆదర్శవంతమైన రిటైర్డ్ లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు. ఇలాంటి కొండలరావు గారిని, శశికళ గారిని ఈరోజు కలుసుకోగలిగినందుకు చాలా సంతోషిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఇప్పుడు వైజాగ్ వచ్చిన ప్రతిసారి పిల్లలకి కైలాసగిరి బీచ్, తర్వాత షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు చూపించడమే కాదు, కుర్సురా కూడా ఒకసారి తీసుకెళ్ళి ఆ మ్యూజియం చూపించి వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్గా ఉండేటట్లుగా ఉంటుంది. పిల్లలకి ఒక ఆసక్తిని కలిగించిన వాళ్ళు అవుతాము. ప్రతి పేరెంట్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పనిసరిగా వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు కుర్సురాలో మ్యూజియం కూడా ఒకసారి చూపించాను.